ప్రభునందు ప్రియులైన వీక్షకులకు ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు. యేసు క్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన అపోస్తలుడైన తోమా మన భారతదేశానికి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో వచ్చి క్రీస్తును పరిచయం చేసి భారతీయులకు రక్షణను అందించి క్రీస్తు శకము 72వ సంవత్సరంలో హతసాక్షిగా ప్రభు కొరకు ప్రాణాలు త్యాగం చేసిన ఆ దినాన్ని పురస్కరించుకుని జూలై 3వ తారీఖు యేసు భక్తి దివస్గా ఇండియన్ క్రిస్టియన్ డేగా ఆచరించాలని జాతీయ అనుచరులు, వివిధ సంఘ నాయకులు, క్రైస్తవ పెద్దలు నిర్ణయించారు. అపోస్తలుడైన తోమా దిదుమ అనే పేరుతో కూడా పిలువబడ్డారు. దిదుమ అనే మాటకు అర్థం కవలలు. అపోస్తలుడైన తోమాతో కవలలుగా ఉన్నది ఎవరో మనకు సరైనటువంటి ఆధారాలు లేవు. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన తోమా డౌటింగ్ థామస్ గా, అనుమానపు తోమాగా పిలువబడ్డారు. ఈయన గలిలయుడు, యోహాను భక్తుడు కూడా గలిలయుడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. కనుకనే యోహాను సువార్తలో తోమాను గురించి చక్కని వివరాలు మనకు అందించారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూసినప్పుడు, లాజరు చనిపోయినటువంటి బేతనియకు వారు గలిలయ నుంచి బయలుదేరి వెళుతున్న సమయంలో బేతనియ ప్రాంతంలో యేసు ప్రభు వారిని గూర్చినటువంటి వ్యతిరేకత ఉన్న కారణం చేత ఆయనని చంపాలని అక్కడ వారు ఎదురు చూస్తున్నందువలన శిష్యులు భయపడుతూ ఉంటుండగా అపోస్తలుడైనటువంటి తోమా వారిని ధైర్యపరిచి మనము ప్రభుతో కూడా చనిపోవుటకు వెళుదాం అని చెప్పడంలో ఆయన ధైర్య సాహసాలు మనకు అర్థమవుతాయి. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభువారు నేను వెళుతూ ఉన్నాను, మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పినప్పుడు, నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఆ దారి మాకు తెలియదే అని అడగడంలో ఆయన క్రొత్త విషయాలను తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను ఆయనలో మనం చూడగలుగుతాం. 20వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత శిష్యులందరూ తలుపులు వేసుకుని ఉంటుండగా యేసు ప్రభువారు వారి మధ్యన ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో తోమా అక్కడ లేడు. ఆ తరువాత తోమాకు శిష్యులు ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు, నేను ఆయన గాయాలలో, ఆయన మేకుల గుర్తులలో వ్రేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మను అన్నాడు. 8 రోజుల తరువాత యేసు ప్రభువారు తోమా కూడా వారితో ఉన్నప్పుడు ప్రత్యక్షమై, తోమా, నీవు దగ్గరకు వచ్చి నా గాయాలలో వ్రేలు పెట్టి చూడు అని తోమాను ధైర్యపరిచి అతని విశ్వాసాన్ని బలపరిచిన సందర్భాన్ని చూడగలుగుతాం. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచి ఆరోహణమవడానికి ముందు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాటను బట్టి శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు చీట్లు వేసుకుని ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు తోమాకు భారతదేశము వెళ్ళడానికి చీటీ పడింది. కనుక తోమా భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటుండగా హిందూ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గుండాఫరస్ అనే ఒక రాజు తన కొరకు ఒక అద్భుతమైనటువంటి భవంతిని కట్టడానికి తన సేవకులలో ఒకడును వర్తకుడైనటువంటి అబ్బానెస్ అనే వ్యక్తికి ఆ పనిని అప్పగించాడు. అబ్బానెస్ గుండాఫరస్ రాజు కొరకు ఒక అద్భుతమైన కట్టడం కొరకు సరైనటువంటి వ్యక్తిని వెతుకుతున్న క్రమంలో అతడు వర్తకుడు గనక తన వర్తక పని నిమిత్తము అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోమా అతనికి పరిచయమయ్యేటట్లు చేశాడు. వారిరువురు కలిసి భారతదేశానికి వచ్చారు. గుండాఫరస్ రాజు కొరకు అద్భుతమైన కట్టడానికి అపోస్తలుడైన తోమా నిర్ణయించబడ్డాడు. గుండాఫరస్ రాజు
విస్తారమైనటువంటి ధనాన్ని తోమాకు అప్పగించాడు. తోమా ఆ డబ్బును పేదలకు దీనులకు పంచిపెట్టి కట్టడాన్ని ప్రారంభించలేదు అనే విషయం గూండాఫరస్ రాజుకు తెలిసినప్పుడు రాజు తోమాను ప్రశ్నించగా, గూండాఫరస్ రాజును తోమా తీసుకుని వెళ్ళి, ఇదిగో నీ కొరకు నేను పరలోకములో కట్టడాన్ని కడుతున్నాను అని చెప్పడంతో రాజుకు చాలా కోపం వచ్చి అతన్ని చెరసాలలో ఉంచాడు. ఇది జరుగుతూ ఉంటుండగా రాజు సోదరుడైనటువంటి గాదు అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించినప్పుడు తోమా అతని కొరకు ప్రార్థించి అతనిని బ్రతికించాడు. తోమాను వెంటనే చెరసాలలోంచి బయటికి తీసుకొచ్చారు. ఈ చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ గాదు అనే ఆయన లేచిన తరువాత గూండాఫరస్ రాజు దగ్గరకు వెళ్ళి, అన్నా, నీ కొరకు తోమా పరలోకంలో అద్భుతమైన భవంతిని కట్టాడు, దానిని నేను చూశాను, అది చాలా సుందరంగా ఉంది అని చెప్పడంతో గూండాఫరస్ రాజు యేసును అంగీకరించి క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ఆ రీతిగా ఆ ప్రాంతంలో తోమా గారు సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు తట్టు తిప్పారు. అక్కడి నుండి కేరళ ప్రాంతంలో మలబారు సముద్ర తీరమునకు ఆయన అడుగు పెట్టగానే అక్కడ సూర్య నమస్కారం చేస్తున్నటువంటి అనేక మంది బ్రాహ్మణుల ఎదుట అద్భుతాన్ని చేసి ప్రభువు యొక్క సువార్తను ప్రకటించాడు. అనేక మంది అక్కడ ప్రభువును అంగీకరించినట్లుగా చరిత్రలో మనము చూడగలుగుతాం. ఆ రీతిగా ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించి 7 సంఘాలు ఆ కేరళ మలబార్ ప్రాంతంలో ఆయన స్థాపించారు. అక్కడ నుండి క్రీస్తు శకము 68వ సంవత్సరంలో తమిళనాడులో ప్రవేశించి అక్కడ సువార్తను ప్రకటించి అనేక మంది రోగులను స్వస్థపరిచి దయ్యములను వెళ్ళగొట్టి గొప్ప సువార్త ఆ ప్రాంతంలో జరిగించారు. అనేక మంది బ్రాహ్మణులు ఆ ప్రాంతంలో యేసు ప్రభుని అంగీకరించారు. అద్భుతమైనటువంటి సువార్తను ఆయన ప్రకటించారు. ఆ రీతిగా బ్రాహ్మణులు అనేక మంది యేసును అంగీకరించడంలో మరికొంతమంది బ్రాహ్మణులకు ఇది కంటకింపుగా ఉండి తోమాను హతమార్చాలని అక్కడున్నటువంటి రాజు ద్వారా ప్రేరేపించబడి యాంటిడ్యూర్ అనే కొండ గుహలో ప్రార్థించుకుంటున్నటువంటి తోమాను ఆ గుహ పైన ఉన్నటువంటి రంధ్రము గుండా ఈటెలతో వెనుక నుండి ఆయన్ని పొడిచి గాయపరిచిన ఆయన ప్రాకుతూ వచ్చి కొండపైన ఉన్న రాతి శిలువను ఆలింగనం చేసుకుని అక్కడే ప్రాణము విడిచారు. ప్రస్తుతం చెన్నైగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో మైలాపూర్ ప్రదేశంలో సెయింట్ థామస్ గారి యొక్క సమాధిని మనము చూడగలుగుతాం. నేడు చాలా మంది భారతీయులు పొరబడుతున్నట్లుగా క్రైస్తవత్వం బ్రిటిష్ వారి ద్వారానో 15వ శతాబ్దంలో పోర్చుగీసు వారు వర్తకము నిమిత్తం వచ్చినప్పుడో భారతదేశానికి క్రైస్తవత్వం రాలేదు. క్రీస్తు ప్రభుల వారి 12 మంది శిష్యులలో ఒకడైన తోమా మొదటి శతాబ్దంలోనే క్రీస్తు శకము 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి భారతదేశానికి క్రీస్తును అందించారు. ఇది కట్టుకథ కాదు. కేరళ ప్రాంతంలో ఆయన స్థాపించిన మార్తోమా సంఘాలు, చెన్నైలో ఉన్న ఆయన సమాధి, 1964వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున భారతదేశ ప్రభుత్వము తోమా గారి పేరట రిలీజ్ చేసిన పోస్టల్ స్టాంప్, ఇవన్నీ ఆయన భారతదేశములో ప్రకటించిన సువార్తకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. సెయింట్ థామస్, తోమా భక్తుడు భారతదేశమును ప్రేమించి భారతదేశానికి సువార్తను అందించాలని అనేక శ్రమలు అనుభవించి కాలి నడకను ప్రయాణము చేసి అనేక సంఘాలు స్థాపించి భారతదేశానికి మొట్టమొదట సువార్త అందించి మన భారతీయుల కొరకు హతసాక్షిగా తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి ప్రభువు యొక్క శిష్యుడైనటువంటి తోమాను జ్ఞాపకం చేసుకుంటూ భారతదేశం యొక్క రక్షణ కొరకు
భారతీయుల యొక్క ఆత్మల పట్ల భారము కలిగి ప్రతి విశ్వాసి ఈ సువార్తను కొనసాగిస్తూ భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదిద్దాం రండి.